నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈ రోజులో ఉప్పల్లో వార్త చూసినట్లయితే మొత్తం చెరువుల గురించి ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ మొత్తం ఇలా ఉంటే చెరువులు అంటారా? ఉప్పల్ చెరువులుంటే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడమే కాదు, ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. సాయంకాలం సేద తీరడానికి వీలవుతుంది. అలాంటి చెరువులు రసాయనాలు, మురుగుతో కలుషితం అవుతున్నాయి. గుర్రపు డెక్కలతో ఆనవాళ్లే కనిపించడం లేదు. దుర్వాసన, దోమలు తీవ్రతతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇదిగో చూస్తున్నాం, అదిగో చూస్తున్నామంటూ ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు. వర్షాలు పడే సమయానికి మరమ్మతులు చేస్తామని చెప్పినా ఇంతవరకు ఎక్కడి చెరువులు అక్కడే ఉన్నాయి. ఇక్కడ చూడండి, సగానికి పైగా మాయం. సుందరీకరణ నిధులు దుర్వినియోగం. మొత్తం చెరువులు మొత్తం గుర్రపెట్టెకతో మొత్తం నిండిపోయింది. కనీసం దాంట్లో ఒక మిషన్ పెట్టి ఇంతకుముందు క్లీన్ చేసేవారు. ఇప్పుడు అలాంటి స్థితి కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి ఎదురవుతుంది. నీళ్లు కనిపించని ఉప్పల్ నల్ల చెరువు. ఉప్పల్లో నల్ల చెరువు ఒక్క చుక్క నీళ్ళు కూడా కనిపించకుండా పోతుంది. మొత్తం గుర్రపెట్టెక్కతో మొత్తం నిండిపోయి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. చూడండి చిత్రంలో. ఉప్పల్లోని నల్ల చెరువు కాలుష్య కసారంగా మారింది. పాలకు అశ్రద్ధలతో చెరువు కబ్జాలు పాలయ్యింది. డ్రైనేజీ నీరు కలపడంతో చెరువులో మురిగే మిగిలింది. సర్వేనం బరు 155లో 120 ఎకర్స్ 120 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న చెరువు జలసిరులతో కలకలలాడేది. పట్టణీకరణ నేపథ్యంలో చెరువులో ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ పూర్తిగా కబ్జాలమయ్యాయి. సగానికి పైగా చెరువు శిఖం భూమి అన్యాక్రాంతం అయ్యింది. అక్కడ చూస్తే నల్ల చెరువు. ఇక్కడ చూసినట్లయితే మురుగుతో నిండి దుర్వాసన కబ్జా చేసిన తొలగించారు. నానాటికి తగ్గిపోతున్న విస్తీర్ణం 108 ఎకరాలు, ప్రస్తుతం 90 ఎకరాలుగా ఇక్కడ కనబడుతుంది. కబ్జాకు గురైన పరిసర ప్రాంతాలు, ఇందులో పారిశ్రామిక వ్యర్థాలు అధికం ప్రాంతాలు ఇందిరానగర్, రాఘవేంద్ర నగర్, HMT నగర్, చిల్కానగర్ డివిజన్ చెరువుకు సమీపంలో ప్రాంతాలు. నాచారం, మల్లాపూర్ పారిశ్రామిక వాడలో నుంచి వచ్చే రసాయ వ్యర్థాలు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు కలుషిత నీటితో కాలుష్య కాసారంగా మారింది. తాటకమంతా గుర్రపు డెక్క పేరుకుపోయింది. STP ప్లాంటు ఉన్న సామర్థ్యానికి మించి వచ్చిన మురుగు చెరువులోనే కలుషితమవడంతో విపరీతమైన దుర్గంధం వస్తుంది. నిధులు. చెరువు సుందరీకరణ పనులు గతంలో 3,20,00,000 కేటాయించిన పనులు అసంతృప్తిగానే ఉన్నాయి. పటేల్ కుంట చెరువు విస్తీర్ణ 30 ఎకరాలు, ప్రస్తుతం 15 ఎకరాలు కబ్జాకు గురైన ప్రాంతం. ఎర్రకుంట, బాబానగర్, ఎరుకుల కలుషితమైన పటేల్ కుంట చెరువు. బస్తీ పరిసర ప్రాంతాలు కలుషితం. మూలాలి పారిశ్రామిక వాడ, సఫిల్గూడ నుంచి లాలాపేట్ మీదుగా గోలుసు కట్టు విధానంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు మురుగు కాలువడంతో విస్తీర్ణమైన కంపు కొడుతుంది. చెరువు పక్కనే STP ప్లాంట్ ఉన్న తక్కువ శాబ్దంతో ఉండడంతో మురుగు అంతా చెరువులోనే ఉంటుంది. నిధులు. చెరువులో మురుగు కలవకుండా ప్రత్యేక డ్రైనేజీలు, పైప్ లైన్లు, తూము అలుగు పనులను 2 ఏళ్ల క్రితం 1,90,00,000 కేటాయించారు. 80% పనులు పూర్తి చేసినా ఇంకా అలుగులు పనులు ప్రారంభం కాలేదు. ఇక్కడ నాచారం న్యూస్ టుడే చూసినట్లయితే జలసరి వ్యర్థాలతో ఉక్కిరి బిక్కిరి. రామంతపూర్ పెద్ద చెరువు ఎకరాల్లో విస్తరణ 29, ప్రస్తుతం చెరువు విస్తీర్ణ 19, అక్రమం 10. వర్షపు నీటితో కలకలాడాల్సిన రామంతపూర్ పెద్ద చెరువు మురుగు, ఇతర వ్యర్థాలు చెరువు కాలుష్యం కసారంగా మారిపోయింది. ఆహ్లాదం పెంచాల్సిన చెరువు కంపు కొడుతోంది. సాయి చిత్ర కాలనీ అంతర్గత డ్రైనేజీ నిర్మాణానికి 2 ఏళ్ల కిందట GHMC 12 లక్షలను మంజూరు అయినా పనులు కాలేదు. సాయి చిత్ర కాలనీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామంతపూర్ పెద్ద మస్జిద్, రామంతపూర్ ప్రధాన రహదారి, పబ్లిక్ టాయిలెట్ నుంచి వచ్చే మురుగంతా పెద్ద చెరువులోకి చేరుతుంది. రామంతపూర్ది ఇది మొత్తము
రామంతపూర్ చిన్న చెరువు ఎకరాల్లో చిన్న చెరువు విస్తీర్ణ 19, ప్రస్తుతం చెరువు 11 అక్రమం చేసింది 8. రామంతపూర్ చిన్న చెరువులోకి మురుగు చేరిన తీవ్ర దుర్వాసన వస్తుందని ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా చెత్తా చెదారం పారబోస్తున్నారు. చెరువు చుట్టూ ఉన్న కాలనీలు నుంచి మురుగు చెరువులోకి చేరుతోంది. కలుషితంతో నిండిన నీటితో చేపలు మృతి చెందాయి. ఇందిరానగర్, నెహ్రూ నగర్, నేతాజీ నగర్ తదితర కాలనీల నుంచి మురుగు వస్తుంది. కబ్జాలతో చిన్నబోయిన చెరువు చూడండి, కబ్జాలు మొత్తం చుట్టుముట్టు కబ్జాలు, ఇల్లులు కట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు ఆర్టికల్ చెరువుల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ చెరువు చూసినా చెరువు చుట్టూ పరిసర ప్రాంతాలు ఎండాకాలం రాగానే చెరువు ఎండకపోవడంతో అక్కడ 100 లారీలు, 200 లారీలు లేదా 50 లారీలు మట్టి పోసి దాని అక్రమంగా బఫర్ జోన్ ఉందని చెప్పేసి అక్రమంగా దుర్వినియోగానికి పాల్పడుతున్న భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ గుర్రపు టెక్క ప్లస్ మన భూమిని కబ్జా చేయడం. 19 ఎకరాలు ఉన్న భూమి ప్రస్తుతం 11 ఎకరాలు ఉంది. 8 ఎకరాలు కబ్జా చేసిరు. ఇక్కడ 29 విస్తీర్ణం ఉంటే 19 ప్రస్తుతం చెరువు విస్తీర్ణ 19 ఎకరాలు ఉంది. అక్రమంగా 10 ఎకరాలు కబ్జా చేసిరు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే డబ్బు పోయిన నల్ల చెరువు సుందరీకరణకు గతంలో ప్రభుత్వం 11 కోట్ల నిధులను కేటాయించారు. తూతు మంత్రంగా చేపట్టిన పనులను మధ్యలోనే ఆగిపోయాయి. బిల్లు రూపంలో నిధులు ఇచ్చాయి. చెరువు పరిరక్షణ, పూడికతీత, సుందరీకరణకు కేటాయించిన ప్రజాదానం దుర్వినియోగం అయ్యాయి. చివరకు గుర్రపు టెక్క మిగిలింది. ఉప్పల్ నల్ల చెరువు చూసినట్లయితే ఇక్కడ పూర్వ విస్తీర్ణం వచ్చేసి 120 ఎకరాలు, ప్రస్తుతం ఉన్న విస్తీర్ణ 55 ఎకరాలు, అన్యాక్రాంతమైంది 65 ఎకరాలు. అంటే ఇది ప్రభుత్వ స్థలంలో మామూలుగా చెరువులు ఉంటే చెరువు చుట్టుపక్కకి చెట్లు ఉంటే ప్రజలు ఆహ్లాదకరంగా వెళ్ళి అక్కడ సేద తీరే సమయం అక్కడ ఎంతో వినియోగించుకోవాలని వాళ్ళు అనుకుంటారు. ప్రజలు అక్కడ వెళ్ళి సేద తీర్చుకోవాలని ఎంతో ఆసక్తి కరుస్తారు. కాకపోతే ఇక్కడ ఉన్న 125 ఎకరాలలో ఇక్కడ చూసినట్లయితే 65 ఎకరాలుగా అన్యాక్రాంతం అయిపోయింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కబ్జా చేసి కబ్జా కోరుల్లో బిల్డింగ్లు కట్టి అక్కడ అమాయక ప్రజలకు అమ్మడం జరుగుతుంది. మొత్తం బఫర్ జోన్, FTL ఫుల్ ట్యాంక్ లెవెల్. అక్కడ చెరువు చూస్తే చాలు భూ కబ్జాదారులకి అది కబ్జా ఎప్పుడు చేయాలా అన్న విధంగా ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. ఇది వర్షాకాలం కాబట్టి మేమున్నాం అని మీకు తోడుగా ఇక్కడ కొన్ని మొబైల్ నెంబర్లు ఇచ్చారు. ఎక్కడ ఏ గుంతలు వచ్చినా, ఎక్కడ వరద నీరు ఇంట్లోకి వచ్చినా వాళ్ళకి మేము ఉన్నామని చెప్పేసి కొన్ని కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 8008573370 ఉప్పల్, 8008573372 కాప్రా, 8008573288 బోడుప్పల్, 9848599881 గట్కేసర్, 8096004937 నాగారం. ఇక్కడ ఈ నంబర్లకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే వర్షాకాలంలో మీరు దయచేసి ఈ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అని చేయొచ్చు, లేదా దయచేసి ఈ కాంటాక్ట్ నెంబర్లకు కాల్ కూడా చేసి మీ సమస్యలు ఏంది చెప్పొచ్చు. అదేవిధంగా న్యూస్ టుడే నాగారం, బోడుప్పల్, షామీర్పేట్, నాగపురంపుర పరిధిలో రాంపల్లి నుంచి గట్కేసర్ వెళ్లే ప్రధాన రహదారిలో నవదుర్గా నగర్ వద్ద గుంతలు ఏర్పడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరమ్మతులు చేయాలి. శ్రీకాంత్, రాంపల్లి, నాగారం పురపాలక సంఘం. త్వరలోనే ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు పూడ్చుతాం. DEE అంటే వెంటనే స్పందిస్తున్నారు. కానీ పనులు అవుతున్నాయో లేదో తెలియదు. కానీ పనులు చేయాలనిగా ప్రజలు కోరుతున్నారు. నాగారం పుర బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో శ్రీ సాయి దుర్గా నగర్ కాలనీలో రోడ్డులో డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేసిన రోడ్డు నిర్మాణం చేయలేదు. దీంతో కాలనీ వాసులు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుక్మిణీశ్రీ అక్కడ చూసినట్లయితే రోడ్డు వేశారు, కాకపోతే కొన్ని పనులు డ్రైనేజీ పనులు అలానే మొత్తం మిగిలిపోయాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సాయి దుర్గా నగర్ కాలనీలో బోడుప్పల్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన నిధులు సమస్య ఉంది. త్వరలోనే రోడ్డు నిర్మించే
దిక్కు అవసరమైన చర్యలు తీసుకుంటాం. రామలింగం కమిషనర్ బోడుప్పల్ నగరపాలక సంస్థ. షామీర్పేట్ ప్రధాన రహదారి వీరన్నగుడి సమీపంలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ద్విచక్ర వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. డాక్టర్ రమేష్ షామీర్. ఇంకోటి వచ్చేసి మురుగునీటి కాలువ పూర్తి చెత్తలో నిండిపోయి నీరు చేరటంతో ఒక చోటు పాడైంది, మరమ్మతులు చేస్తాం. మౌనిక పంచాయత్ కార్యదర్శి షామీర్పేట్. ఇక్కడ ఉద్యోగాలు కల్పించే స్థాయికి విద్యార్థులు ఎదగాలి. పట్టాలు పొందిన విద్యార్థులు ఆనందం. విద్యార్థులు ఉద్యోగాలు సాధించే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయి ఎదగాలని ఆర్డోబి విశ్వవిద్యాలయ టాలెంట్ పార్ట్నర్ సమర్నాథ్ ఆర్య సూచించారు. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 14వ స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించారు. కళాశాలలో నూతనంగా నిర్మించిన శాంత్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పట్టాలు ఇచ్చారు. సమరత్ ఆర్య మాట్లాడుతూ విద్యార్థులు ఎంచుకున్న రంగంలో నుంచి నైపుణ్యంలో పనిచేస్తే లక్ష్యాలను సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాలరెడ్డి, కార్యదర్శి టీవీ రెడ్డి, ప్రిన్సిపల్ కె శ్రీలత పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే దోమలపై అవగాహన మాట్లాడుతున్న మలేరియా సిబ్బంది. హెచ్బి కాలనీలో మదర్ తెరిసా పాఠశాలలో కాప్రా సర్కిల్ మలేరియా సిబ్బంది శనివారం దోమల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. దోమలు రకరకాలుగా ఉత్పత్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, ప్రిన్సిపల్ శైలజ పాల్గొన్నారు. ఇలాంటి విషయాలు చిన్నపిల్లలకి ఇక్కడ దోమల గురించి నివారణ, దాని గురించి విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది వర్షాకాలం కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రజలకు ఇక్కడ ఉన్న అధికారులు తెలపడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో వార్త, పొరుగు సేవలో ఉద్యోగాలకు వెట్టి చాకిరి. ఎంపీ ఈటెల రాజేందర్. ప్రభుత్వ శాఖలో పొరుగు సేవల ఉద్యోగాలు వెట్టి చాకిరీ చేస్తున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. వీరికంటే అడ్డా కూలీలకే ఎక్కువ జీతం వస్తుందన్నారు. సోమవారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. ఇది ఇక్కడ ఒక అడ్డా కూలీ కంటే అన్యాయంగా మారిపోయింది. ఇక్కడ ఉద్యోగాల పరిస్థితి చూసినట్లయితే ప్రభుత్వ శాఖలో పొరుగు సేవల కంటే ఉద్యోగాలు వెట్టి చాకిరీ చేస్తున్నారని ఒక కామెంట్ అయితే మన ఈటెల రాజేందర్ తెలియపరిచారు. మరి దయనీయంగా ఉదయం పోతే సాయంత్రం దాకా మొత్తం వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళకి ఆఫీస్ బాయ్, కొరియర్ బాయ్ జాబులు చేయడానికే పనికొస్తున్న ఇక్కడ వెట్టి చాకిరీ పొరుగు సేవలు అని చెప్పి క్లియర్గా మన ఈటెల రాజేందర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 100 ఏళ్ల విశ్రాంత సైనికోద్యోగికి సత్కారం. జవహర్నగర్లో ఇక్కడ వార్త చూసినట్లయితే 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మాజీ సైనిక్ ఉద్యోగి సంఘ సభ్యులు సత్కరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సైనిక్పురిలోకి చెందిన మాజీ సైనికోద్యోగికి హవాల్దార్ హరికిషన్ 100 సంవత్సరాలు శనివారంతో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీ సేవ అధ్యక్షుడు బ్రిగేడియర్ సిఎస్ విద్యాసాగర్, వైస్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ డిఎస్సి వర్మ, కెప్టెన్ బి జోసెఫ్, కెప్టెన్ ఎంఎన్ రెడ్డిలు హరికిషన్కు జన్మదిన వేడుకలు నిర్వహించారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళ స్నేహితులు వచ్చి చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్ ఉంది, వాళ్ళందరూ చూడండి ఆ 100 సంవత్సరాలు నిండినాయని సంతోషంతో వచ్చి ఒక పుట్టినరోజు వేడుకలు ఘనంగా శాల్వ కప్పి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరిచారు. ఇక్కడ మిరలం చెరువు శుభ్రతకు శ్రీకారం. పోచారం గట్కేశ్వర్లో చూసినట్లయితే స్వచ్ఛమైన నీటి పరవళ్లతో అందంగా కనిపించాల్సిన పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని మిరలం చెరువు గుర్రపెట్టెక్కతో చెత్తతో వికారంగా మారటాన్ని ఆ ఉద్యోగులు చూడలేకపోయారు. వర్షాకాలపు నీరు చెరువులోకి చేరేలోపు స్వచ్ఛందంగా మారాలని నడుం బిగించి శనివారం తమ వంతు శ్రమదానం చేశారు.
స్థానిక ఇన్ఫోసిస్ సిఎస్ఆర్ సౌజన్యంతో సంస్థ ప్రతినిధులు మున్సిపల్ సిబ్బందులు శ్రమదానం చేసి చెరువు సమీపంలోని చెత్తను ఎత్తివేశారు. యంత్రాల సహాయంతో చెరువులోకి గుర్రపు డెక్క తొలగించేందుకు శ్రీకారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, కమిషనర్ పి వేమన్ రెడ్డి, వైస్ చైర్మన్ టెడ్యా నాయక్, ఇన్ఫోసిస్ ప్రతినిధులు వెంకటేష్, వంశీ, సుమంత్, శరణ్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. చూడండి, ఇలాంటి ఇన్ఫోసిస్ ప్లస్ ఐటీ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉన్నారో దయచేసి వీళ్ళని చూసినా కనీసం మీరు ముందుకు రావండి. ఇలాంటి పరిస్థితులు ఎక్కడైతే చెత్త చెదారం ఉన్న ఒక ఇన్ఫోసిస్ ప్రతినిధులు వచ్చి ఎలా అయితే చేశారో దయచేసి మీరు కూడా అలా చేసి ఇక్కడ మన హైదరాబాద్ని స్వచ్ఛ హైదరాబాద్గా మనం కాపాడుకుందామని ప్రజలు కోరుతున్నారు. ఈ వర్షాకాలంలో రోడ్లన్నీ వర్షం ఎక్కువ పడడం వలన రోడ్లన్నీ మొత్తం ఎట్లా అంటే పట్టించుకోకుండా మొత్తం పాడైపోతున్నాయి అన్నమాట. అలాంటి రోడ్లను మనము ఎప్పటికీ యథావిధిగా పట్టించుకుంటే మొత్తం కొద్దిగా కాకుండా కొంచెం మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ వార్త చూసినట్లయితే పట్టించుకోక పాడయింది. తుమ్కొండ పురపాలక సంఘం పరిధిలోని ఉప్పర్పల్లి పాత రోడ్డు అధికారులు పట్టించుకోకపోవడంతో తార్ రోడ్డు ధ్వంసమయ్యింది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మేడ్చల్ షమీర్పేట్ మండలంలో గ్రామాలకు ఈ మార్గంలోనే వెళ్ళాలి. గుంతలు పడి దారుణంగా ఉన్న మరమ్మతులు చేయడం లేదు. గుంతలు ఉన్నా కూడా కనీసం మరమ్మతులు చేస్తే ఆ రోడ్డు మొత్తం పెచ్చులు ఊడకుండా అలానే ఉంటుంది. రోడ్ల మీద వాహనాలు హెవీ వెహికల్స్ వెళ్ళడం వలన ఇలాంటి పెచ్చులు ఊడిపోయి రోడ్లన్నీ దయనీయ స్థితిలో ఏర్పడుతుంది. ఇక్కడ జోనర్లో ఈరోజు వార్త చూసినట్లయితే మన ఆంధ్రప్రభ వార్త మన గౌరీశంకర్ అన్న రాయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మురికి కూపంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కొన్నేళ్లుగా వరద నీటితో బురదమయంగా మారిన రోడ్లు పట్టించుకొని పాలకులు వర్షాకాలం వస్తే చాలు అరచేతిలో ప్రాణాలు అని క్లియర్గా ఇక్కడ మన జవహర్ విలేకరి గౌరీశంకర్ అన్న క్లియర్ రాశాడు. ఇక్కడ జవహర్ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి ఊసే ఎరగని కాలనీలు ఎన్నో గత కొన్నేళ్లుగా వర్షాకాలం వస్తే చాలు రోడ్లు నిండా నీళ్లు బురదమయంగా రోడ్లతో రాత్రనక పగలనక పనులు వెళ్ళి వచ్చే ప్రజలకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లకు చేరుకోవాల్సిన వస్తుందంటూ ఈ వర్షాకాలంలో పనులకు ఇంటి పెద్ద వెళ్ళి చొప్పగా ఇంటి చుట్టూ పక్కల బురదతోనే కానీ వరద నీటితో కానీ నిండి ఉంటాయని ప్రస్తుతానికి ఈరోజు కురిసిన వర్షానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ, విజయనగర్ కాలనీ, సంతోష్ నగర్ కాలనీ, ఎస్ఆర్ నగర్ కాలనీ, వైఎస్ఆర్ నగర్ కాలనీ, మల్లికార్జున నగర్ కాలనీతో పాటు చాలా కాలనీలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇలా ఉంటే మా పరిస్థితులు ఏం కావాలని గత ప్రభుత్వ పాలకులను నిర్లక్ష్యమే లేక ఇప్పుడు పాలక నిర్లక్ష్యమో కానీ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బతుకు భారంగా భయంగా ఉంటుందని జవహర్ స్థానిక యాట రామకృష్ణ తమ గోడు వినయించుకున్నారు. జవహర్ నగర్ పాలకులు వర్షాకాలం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో కనీసం తాత్కాలిక మరమ్మతులు చేయాలని కాలనీ వాసులకు అధికారులు పాలకులు కోరుతున్నారు. అయితే ఇక్కడ జవహర్ నగర్లో చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క కాలనీ ఇప్పుడు గత ప్రభుత్వం సీసీ రోడ్లు కొన్ని కాలనీలకే వేసింది. మరి ఇంకో కొన్ని కాలనీలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతుంది. కొద్దిపాటి వర్షానికే జలమయం అవుతుంది. అందులో ఇది వర్షాకాలం కాబట్టి గుంతలుగా మారి ప్రజలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే భయాందోళన చెందుతున్నారు. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు చూసి ఇలాంటి కనీసం పేపర్ కన్నా స్పందించి మీరు ఇలాంటి పనులు చేయాలనిగా కోరుతున్నాం. ఆంధ్రప్రభలో సుజాత మరణం తీరని లోటు. సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యుడు రొయ్యల కృష్ణమూర్తి. ఇక్కడ సుజాత సిపిఐ నుంచి ఆమెకి నివాళులర్పిస్తున్నారు. సుజాత మరణం సిపిఐ పార్టీకి తీరని లోటు అని సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి అన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ గిరిప్రసాద్ నగర్ కాలనీలో నివసించే
పి సుజాత వయసు 33 రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ ప్రభుత్వ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. సుజాతకు భర్త పి రవీందర్ చారి, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఆమె పార్థివ దేహాన్ని సిపిఐ కాలనీ గిరిప్రసాద్ నగర్లోని తమ నివాస గృహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, బస్తీవాసులు సందర్శనార్థం ఉంచారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి, పార్టీ నాయకులు తదితరులు కలిసి సుజాత పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ పార్టీ ప్రతినిధులు సిపిఐ గిరిప్రసాద్ నగర్ శాఖ కార్యదర్శి నివాళులర్పించారు. పార్టీ ప్రతినిధులు సిపిఐ గిరిప్రసాద్ నగర్ శ్రీమతి మోతే రాజేశ్వరి, ఏఐఎఫ్వైఎఫ్ జిల్లా నాయకులు లక్ష్మణ్, పార్టీ నాయకులు కె ఐలయ్య యాదవ్, డి జంగయ్య యాదవ్, కె కుమార్, సుర శ్రీనివాస్, ఆటో సురేష్, నాని నరసింహ, లావణ్య, మేస్త్రి వెంకటయ్య, అనసూయ, పి పద్మ, నవనీత, లక్ష్మి, లింగయ్య, ఎం రాజేష్, ఎన్ వెంకటేష్ యాదవ్ తదితరులు నివాళులర్పించడం జరిగినది. ఇక్కడ రొయ్యల కృష్ణ గురించి చెప్పినట్లయితే ఇక్కడ సిపిఐ మన రొయ్యల కృష్ణమూర్తి అతను ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అదేవిధంగా ఎవరైనా చనిపోతే వెంటనే వెళ్ళి స్పందించి మొత్తం అందరికి ఫోన్లు చేసి అక్కడ ఒక వార్తను అనేది తెలియపరుస్తాడు. ఇక్కడ శనార్థి తెలంగాణలో వార్త చూసినట్లయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు వినతి పత్రం, టియుఎఫ్ రాష్ట్ర కమిటీ బృందం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టియు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు అధ్యక్షతన ఉద్యమకారుల సంక్షేమ ఉద్యమకారుల కోసం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు న్యూస్ కార్యాలయ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఇక్కడ ఫైల్ ఫోటోలో చూసినట్లయితే తీన్మార్ మల్లన్న దగ్గరికి వచ్చి ఇక్కడ పత్రం ఇచ్చారు. భాస్కర్ ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు తాడూరు గగన్ కుమార్, కొమట్ కిరణ్, శ్రీనివాస్ శ్యామల, యాదగిరి కొండస్వామి, గూడు దయానంద్, జంగ సుదర్శన్, జాచార్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారన్నమాట. సమర్పించిన ఇరువు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం న్యాయం కోసం బాధ్యత తీసుకోవాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కార దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ ప్రజావాణిలో చూసినట్లయితే మురికి కూపంగా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్, డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్వాసన వల్ల రోగాల బారిన పడుతున్న ప్రజలు. గత కొన్నేళ్లుగా వరద నీరుతో నిండి బురదమయంగా రోడ్లు, గత పాలకులు నిర్లక్ష్యము, ప్రస్తుత పాలకులు పట్టించుకోకపోవడము, వర్షాకాలం వస్తే కానీ కాలనీల్లో ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బతుకుతున్న ప్రజలు. ఇంత క్లియర్గా చెప్పారంటే ఇక్కడ. అదేవిధంగా జవహర్ ఫైల్ ఫోటో, జవహర్లో వర్షాకాలం వస్తే భయాందోళన చెందుతున్న ప్రజలు. మేడ్చల్ జిల్లా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ఊసే ఎరగని కాలనీ ఎన్నో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా వర్షాకాలం వస్తే చాలు రోడ్ల నిండా నీళ్లు బురదమయంగా రోడ్లతో రాత్రనక పగలనక పనులు వెళ్ళొచ్చే ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఇళ్లకు చేరుకోవాల్సిన వస్తుందంటూ ఈ వర్షాకాలంలో పనులు ఇంటి వద్ద వెళ్ళొచ్చేలోగా ఇంటి చుట్టుపక్కల బురద కానీ వరద నీళ్లతో నిండి ఉన్నాయని. ప్రస్తుతానికి ఈరోజు కురిసిన వర్షానికి న్యూ అంబేద్కర్ నగర్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ, విజయన్ నగర్, సంతోష్ నగర్, వైఎస్ నగర్, మల్లికార్జున నగర్ తో పాటు కొన్ని కాలనీలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని కాలనీలు కూడా చేర్చలేరు. అది కొన్ని గబ్లాల్పేట, కేసీఆర్ నగర్ కాలనీ ప్లస్ దేవేందర్ నగర్, న్యూ దేవేందర్ నగర్, కార్మిక నగర్ కూడా కొన్ని కాలనీలు చేర్చలేరు. అదేవిధంగా ఇలా ఉంటే మా పరిస్థితి ఏం కావాలని గత ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యమో లేక ఇప్పుడు ఉన్న పాలకుల నిర్లక్ష్యమో కానీ జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ వర్షాకాలం వస్తే బతుకు భారంగా భయంగా ఉంటుందని అంటున్న జవహర్ నగర్ ప్రజలు. అయితే ఇక్కడ క్లియర్గా సేమ్ ఇంతకుముందు పేపర్లో రాసినట్టే రాశారు. అయితే మన జవహర్ నగర్లో ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలి. వర్షాకాలం వర్షం పడుతున్న సూచనల్లో ఏ కాలనీలు ఇక్కడ ఏమవుతుంది, ఈ గుంతలు ఉన్న దగ్గర మట్టి పోయించడమేమో, రోడ్లు పెచ్చులు లేచిపోతే అక్కడ రోడ్డు పెచ్చులు ప్యాచెస్ వేయడము, ఇలా చేస్తే యాక్సిడెంట్లు కావు,
ప్లస్ మోకాల్లోతు ఉన్న నీళ్ళలో కాలు ఆ బండ్లు పోతుంటే అందులో బిగిసిపోవడము కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉంటారని ప్రజలు వాపోతున్నారు.